పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ పల్లె దవాఖానా వైద్యులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన వైద్యులు కోటిలోని కమిషనర్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్ఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు చెల్లించడం లేదంటూ వైద్యులు మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే సాకుతో తమకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. తక్షణమే వేతనాలు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా 1200 మంది డాక్టర్లు పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఏంటిదంటే అండి 3 నెలల నుండి మాకు జీతాలు లేవండి. కఠినమైన పరిస్థితి మాది. మేము ఎక్కడో పల్లెల్లో పోయి పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక 1200 మంది పనిచేస్తున్నాము. 3 నెలల నుంచి మాకు జీతాలు లేక చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాం. మేము ఒక పల్లెల్లో వెళ్ళాలంటే ఒకప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క వ్యవస్థను రూపుమాపాలని చెప్పేసి పల్లె దవాఖానాలలో డాక్టర్లను పెట్టాలని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ చాలా ఇదిగా తీసుకొని మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసింది. అయినా కూడా మేము సమాజ సేవ అనే దృక్పథంతో పల్లె దవాఖానలో మమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళినాం. మాకు ప్రతి నెల 1వ తారీఖు జీతం పడేది. మాకు గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఘోరమైన పరిస్థితి. పల్లె లోపలికి వెళ్ళాలంటే మండలం దాటి ఒక 10-20 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళడానికి 20 కిలోమీటర్, రావడానికి 20 కిలోమీటర్, రోజు 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్లు. మాకు ఇచ్చే చాలని జీతాలు ఉన్నాయనుకుంటే అందులో మాకు మళ్ళీ 3 నెలల నుంచి జీతాలు లేవు. మా ఫ్యామిలీ ఎట్లా వెళ్ళాలి? ఒకప్పుడు మేము ఏదైనా క్లినికో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు మాకు జీతాలు టైంకి వచ్చేటి. మేము గవర్నమెంట్ నమ్ముకొని 1200 మంది ఎక్కడెక్కడైతే క్లినిక్లు పెట్టుకొని స్టేబుల్ అయి ఉన్నామో అలాంటి వ్యక్తులము గవర్నమెంట్లో పనిచేయాలని సంతోషంతో మేము పల్లెల్లోకి వెళ్ళడానికి వచ్చినాము. 1200 మంది నిక్కాసుగా పనిచేస్తున్నారండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాలు పిఎస్సి మెడికల్ ఆఫీసర్లు చెప్పేటువంటి పనులను కూడా పల్లె దవాఖానా డాక్టర్లు విజయవంతంగా పనిచేస్తున్నారు. ప్రతి పని ఇన్ని రోజులు లేని సమస్య అండి. 3 మంత్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాము. మేము హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఆర్థిక మంత్రి సార్ భట్టి గారిని కూడా కలవడం జరిగింది. కమిషనర్ గారిని ఇప్పటికే 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాబ్లం అని అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాబ్లం అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకొని అవసరమైతే మాకు 3 నెలలు స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేసేనా, మా ఫ్యామిలీ కోసము అడ్జస్ట్ చేసేనా చేయాలి. మా కోసం ఎవరు చేస్తారండి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళ వ్యత్యాసం వల్ల వీళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ కాపాడవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి అయితే ఉంది కదా.